కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం సహా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి 4600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసి వరంగల్ మహానగర బృహత్ ప్రణాళికను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఓరుగల్లు పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన 4601 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాళోజీ జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, సీతక్కతో కలిసి చూశారు. ఆ తర్వాత ఆడిటోరియంలో కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలు వివరిస్తూ ప్రదర్శించిన వీడియోను సీఎం, మంత్రులు తిలకించారు. హనుమకొండ నడిబొడ్డులో ఉన్న హయగ్రీవాచారి మైదానంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో 95,548 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి వరంగల్ మహానగర బృహత్ ప్రణాళికను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. మహిళా సమాఖ్య, జిల్లా సమైక్య సభ్యులతో మాట్లాడి వారి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభా వేదికపై 22 జిల్లాలకు ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.